హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇంకా నేను తోటకైతే అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళినా, కానీ కాకపోతే అసలు పని కానీ ఇంకా ఏమేమి కాయలు కాసిన అయితే నేను చూడలేదన్నమాట. అయితే పిల్లలు అయితే వచ్చేసి అయితే టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే వంకాయలు, కొత్తిమీర ఇవన్నీ తీసుకొని పోయారు. కానీ ఇక్కడ నేనైతే ఇంకా స్పెషల్గా అయితే తోటకైతే రాలేదన్నమాట. ఇంకా చాలా రోజులు అవుతుంది అసలు రాక. అందుకోసమని ఈరోజు అయితే వచ్చేసిన. కానీ అప్పుడప్పుడు వచ్చైతే మన టమాటా చెట్లకైతే నీళ్ళు అయితే పెట్టేసిపోయిన అనమాట. ఇంకా టమాటా చెట్లు అయితే చాలా పెద్దగా పెరిగినాయి. మీకు చూసేయండి. అయితే ఇవి తీగ టమాటా కదా ఫ్రెండ్స్. ఇంకా అవి వాటి కట్టెలు కట్టాలి. ఇంకా టైం అయితే అయిపోయింది వీటికి. ఇంకా రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కానీ మీకు చూపిస్తాను. ఇంకా వీటికి కట్టెలు కట్టేస్తే ఆ టమాటా చెట్లు అనేది మంచిగా పైకి వెళ్ళి కాయలు అయితే మంచిగా కాస్తాయి. మీకు చూపిస్తా ఎంత పెద్ద విరినాయి చూడండి. అసలు ఒకసారి అయితే మీకు చిన్నగా ఉన్నప్పుడు చూపించిన, ఇప్పుడైతే పెద్ద విరినాయి. చూపిస్తా ఎలా ఉన్నాయో చూసేయండి. అలాగే ఇంట్లో కూడా కూరగాయలు లేవు ఫ్రెండ్స్. ఇంకా మనం పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవి తెంపుకొని పోదాము. కొత్తిమీర అలాగే పుదీనా ఇట్లా తెంపుకొని పోదాము. పుదీనా కూడా మస్తు సూపర్గా అయింది. మీకు అవన్నీ మీకు చూపిస్తా, చూసేయండి ఒకసారి. అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారా, మనకి టమాటా చెట్లు ఎంత పెద్ద విరినాయి చూడండి. మీకు ఈ మధ్యలో అయితే అస్సలు వీడియో తీసి పెట్టలేదు కదా. చూడండి, ఇంత ముందుకే నీళ్ళు కట్టేసిన తర్వాత చూడండి ఎంత పెద్దగా అయినాయో. చిన్న చిన్న చెట్ల కాంచి ఎంత పెద్ద విరినాయో చూడండి. అలాగే పూత కూడా వచ్చేస్తుంది అనమాట. నా చేతులంతా మట్టి మట్టి ఉన్నాయి, ఎందుకంటే నీళ్ళు కట్టేసిన. చూడండి ఎంత పెద్ద విరిగిందో కదా అసలు చెట్టు అయితే. ఇంక ఇది తీగ టమాటా కాబట్టి మనకి వంగిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇదే టైంలో మనమైతే మంచిగా కట్టెలు వాతేసి తీగ కట్టుకుంటే మంచిగా వస్తుంది అనమాట. చూడండి మంచి పూత స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకి టమాటాలు అయితే వచ్చేస్తాయి. ఇంకొక దగ్గర అయితే టమాటాలు కూడా వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇంకా మీకు చూపిస్తే ఇక్కడ నుంచి క్లోజ్గా చూస్తున్నారా, చిన్న చిన్న టమాటాలు ఎట్లా వస్తున్నాయి చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు? చూడండి అక్కడ టమాటాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ అయితే మనము హార్వెస్టింగ్ చేసుకుందాం. మనకి టమాటాలు అయితే మస్తుగా వచ్చినాయి చూడండి. అక్కడ టమాటాలు ఉన్నాయి, ఇక్కడ కొత్తిమీర చూడండి ఎంత పెద్ద విరిగిందో. అసలు నేను పట్టించుకోలేదనమాట, మస్తు గడ్డి విరిగిపోయింది. ఇంకా ఏరుకొని మరీ తీసుకోవాలా కొత్తిమీర అయితే. మనకి ఇక్కడ బీర చెట్టు పెట్టినాం కదా ఫ్రెండ్స్. ఇంకా చిన్న చిన్న కాయలు అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, చిన్న చెట్టుకే మంచిగా బీరకాయలు కూడా వచ్చేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి టమాటాలు అయితే మనకి మస్తు కాస్తున్నాయి చూడండి. అయితే ఇప్పటికే అసలు 4 సార్లు తెంపేసిన. అలాగే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా పంచిపెట్టేసిన అనమాట. ఎందుకంటే మనం అమ్మం కదా, మన చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడమే సరిపోతుంది మనకైతే. ఇక అందుకోసమని ఇంకా మన కోసము అలాగే ఇంకెవరైతే వాళ్ళకి ఇచ్చేయడమే. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చూడండి మనకి టమాటా అయితే ఎంత ముద్దుగా వస్తున్నాయి. పెద్ద పెద్ద కాయలు అసలు సూపర్గా ఉన్నాయి అన్నమాట. కానీ ఫ్రెండ్స్ ఇవి మాత్రం మస్తు పెద్దగా వస్తున్నాయి. కానీ ఫ్రెండ్స్ ఇవైతే మనమైతే ఆర్గానిక్గా పండించుకున్నాయి, ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా అయితే పండించేసుకున్నాము. అయితే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఒక చిన్నది ఏదంటే దుక్కి మంది అంటారు కదా, దుక్కి మంది అయితే చిన్నగా ఉన్నప్పుడు అయితే కొంచెం వేసిన. కానీ ఇప్పటి వరకు అయితే నేనైతే ఎలాంటి కూడా నేను మందులు అయితే వాడలేదన్నమాట. ఇవే కదా మనకి హెల్త్కి మంచిది. ఈ జనరేషన్లో ఇలా ఆర్గానిక్గా పండించుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. చూడండి అయినా కూడా గింత మందులు వాడకుండా కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. గుత్తులుగా ఎంత సూపర్గా వచ్చిందో చూడండి. కానీ ఇవి కొన్ని చూడండి ఒక్కొక్కటి నల్లగైంది కదా ఇట్లా. ఇదేంటంటే కింద పడి నీళ్ళకి నల్లగా అయిపోయింది అనమాట. గంత ఇంకా వేరేం లేదు. చూడండి ఇగో ఇది కింద, అందుకే మనం ఈ తాళ్ళు కడతాం అన్నమాట. చూడండి నల్లగైంది కదా, అయినా బాగానే ఉంది కానీ కొంచెం నల్లగైంది కదా, బాగుండదు, తీసేద్దాము. అలా అందుకోసం ఇలాగా తాళ్ళు కట్టేసుకుంటే ఇవి అనేది మంచిగా ఉంటాయి అన్నమాట. టమాటాలు కూడా మంచిగా వస్తాయి, ఖరాబ్ అనేది కాదు. కానీ సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్ నిజంగా. మంచిగా దూర పండ్లు తెంపి పెట్టుకుంటే మనకి ఎప్పటికీ మనకు వస్తాయి. 10 days దాకా మనం మంచిగా హాయిగా
వండుకొని తినొచ్చు. అండి మన కింద పడ్డాయేమో ఖరాబ్ అయిపోయినాయి అనమాట. ఒక్కొక్కటి మనం ఇలా తాళ్ళతో కట్టుకున్నాం కాబట్టి మంచిగా ఉన్నాయి. చూడండి పైన సూపర్గా ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా సూపర్గా వచ్చేసినాయి అనమాట. అసలు ఇక్కడ చూడండి ఎన్ని కాసినాయో. చూసిరా కానీ మంచిగా వచ్చినాయి టమాటాలు అయితే. కాస్తున్నాయి. ఏది ఓకే చూడండి ఫ్రెండ్స్, మనకి ఎన్ని వచ్చినాయి టమాటాలు అయితే. ఇంకా ఉన్నాయి అన్నమాట, తెంపుకుందాం. ఇంకా నెక్స్ట్ అయితే మనము పచ్చిమిరపకాయలు తెంపుకుందాము. చూడండి మన తోటలో అయితే పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో, సూపర్గా ఉన్నాయి కదా. తెంపేసుకుందాము. ఆల్రెడీ మొన్న అమ్మ వచ్చేసి తెంపుకొని పోయింది, మల్లెలకు తీసుకొని పోయింది. కానీ మనం మంద లేకుండా కూడా మంచిగా వచ్చేసినాయి అన్నమాట, సూపర్గా వచ్చినాయి. చూడండి ఎంత ముద్దుగా వచ్చినాయో. ఇవి అసలు ఏర్పడాయి, మొత్తం గ్రీనరీ ఉంటుంది కదా, ఏర్పడాయి. ఇవి మనం తెంపుకుంటే కూడా చెట్లు అసలు ఎదిగే కావచ్చు, ఇలాగే ఉన్నాయి, పొట్టిగా ఉన్నాయి. మనము కొన్ని తెంపుకుంటున్నాం కదా. ఇవి పంట పండించే వాళ్ళైతే అన్నీ తెంపేస్తారు. అన్నీ తెంపేసి మందులు కొడితే మళ్ళీ మంచి ఎగురు వచ్చేసి పూత పట్టి మంచిగా కాయలు వస్తాయి. మనమేమో అవసరాన్ని బట్టి కొన్ని తెంపుకుంటాం కదా, మరి అందుకు ఇట్లా కావచ్చు. అసలు పెరగలేదు ఎక్కువ చెట్లు అయితే, అయినా చిన్న చెట్టుకైనా కూడా మస్తు కాయలు ఉన్నాయి అన్నమాట. చూడండి ఒక 2 చెట్లకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, చూసిరా బాగున్నాయి. అంకుల్ పచ్చిమిరపకాయలు ఉన్నాయా నీకు? లేకుండా తెంపుకుంటారా మరి, కొన్ని తెంపుకుంటారా? చెట్లకున్న ఖరాబ్ అవుతాయి, తింటనే యాడ్ చేస్తారు.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంత చిన్న చెట్టుకు ఎన్ని కాయలు కాసినాయి చూడండి. చిన్న చెట్టుకైనా కూడా మనకి మంచిగా వచ్చేసినాయి అన్నమాట. అలాగే కొత్తిమీర కూడా తెంపేసుకుందాం. చూడండి ఎంత పెద్ద పెరిగిందో చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద పెరిగింది. ఇంతకుముందుకైతే మస్తు బాధపడ్డాం మనము, అసలు కొత్తిమీర పెరగట్లేదు అనేసి మస్తు బాధపడ్డాం. కానీ ఇప్పుడు చూడండి ఎంత పెద్ద పెరిగిందో. కానీ ఇలా చాలా గడ్డి ఉంది. నేను అసలు దీన్ని పట్టించుకోలేదు, బిజీ షెడ్యూల్ ఉండే. చిన్నగా ఉన్నప్పుడే గడ్డి వీకేస్తే బాగుండేది, కానీ అసలు బిజీ షెడ్యూల్ ఉండే. అందుకోసం అయితే నేను ఇందులోంచి గడ్డి తీయలేదన్నమాట. మంచిగా తెంపేసుకుందాం నీట్గా. చూడండి ఎంత మంచిగా ఉందో, పెద్దగా ఉంది. కానీ కాకపోతే గడ్డి అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. మనం చిన్న ఉన్నప్పుడే గడ్డి తీసేస్తే బాగుంటుండే. ఏమైంది అంకులు? గడ్డి ఎప్పటికప్పుడు తీసేస్తేనే బాగుంటుండే. ఇంకా మార్కెట్లో అమ్మే వాళ్ళు అయితే మన ఫస్టే విత్తనాలు నాటుకునే ముందే ఏం చేస్తారంటే గడ్డి మందు చల్లుతారు. కానీ మనం వీటికి దూరం కదా, మందులకు దూరం కదా, అందుకోసమని మనం గడ్డి అయితే పెరిగిపోయిందనమాట. చూడండి పెద్ద పెద్ద గడ్డి పెరిగింది. కానీ కొత్తిమీర మాత్రం సూపర్గా ఉంది, సూపర్గా వచ్చింది. కానీ కొత్తిమీర కదా కమ్మ వాసన వస్తుంది. తెంపుకో, కొంచెం తెంపుకో నువ్వు కూడా. గడ్డి మన తోట పక్కన అంకుల్ ఉంటాడు, ఇంకా వాళ్ళు కూడా కూరగాయలు అన్నీ పండిస్తారనమాట. ఇంకా కొత్తిమీర వాళ్ళ తోటలో చిన్నగా ఉందంట, వాళ్ళకు పండినప్పుడు అయితే మనకి ఇచ్చిర్రు. ఇంకా మనం కూడా ఇవ్వాలి కదా, ఇంకా అంకుల్ని తీసుకెళ్ళమని చెప్పిన. ఉన్న దాంట్లో 10 మందికి ఇవ్వాలి ఫ్రెండ్స్, తెలుసా? వేస్ట్ ఖరాబ్ అయితే ఏమొస్తుంది చెప్పండి, తింటే యాడ్ చేస్తారు మనల్ని కదా. ఓకే ఫ్రెండ్స్, చూసిరా ఇవాళ వీడియో ఇదన్నమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చీకటి పడిపోయింది, ఇంటికి వెళ్ళాలి. ఇటు సైడ్ కూడా ఎవరు లేరనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చూడండి కూరగాయలు అయితే బాగానే వెళ్ళినాయి అనమాట. ఇంకా రేపు వంకాయలు ఉన్నాయి, అవి కూడా తెంపేసుకుందాము. రేపు తెంపుకుందాం, ఈరోజు టైం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.